స్ట్రోక్, హార్ట్ అటాక్ రెండు ప్రాణాంతకమైన శారీరక పరిస్థితులు. ఇవి శరీరంలోని ముఖ్యమైన భాగాలకు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినప్పుడు సంభవిస్తాయి. ఈ రెండింటి మధ్య కొన్ని ముఖ్యమైన పోలికలు ఉన్నప్పటికీ వాటి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు సంభవిస్తుంది. ఇది రక్తనాళం గడ్డకట్టడం లేదా రక్తనాళం చిట్లడం వల్ల కావచ్చు. మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవటం వల్ల మెదడు కణాలు చనిపోవటం మొదలవుతుంది. అలాగే స్ట్రోక్ లక్షణాలు ప్రభావిత మెదడు ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. శరీరంలోని ఒకవైపు బలహీనత లేదా తిమ్మిరి, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవటంలో ఇబ్బంది, దృష్టి సమస్యలు, సమన్వయ లోపం మరియు తీవ్రమైన తలనొప్పి వంటివి ఉంటాయి. ఇక హార్ట్ అటాక్ అనేది గుండెకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు సంభవిస్తుంది. సాధారణంగా రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటం వల్ల జరుగుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల గుండె కణాలు చనిపోవటం ప్రారంభమవుతుంది. హార్ట్ అటాక్ లక్షణాలు ఛాతి నొప్పి లేదా ఛాతిలో తీవ్ర అసౌకర్యంగా ఉండటం. ఇది చేతులు, భుజాలు, వెన్ను లేదా దవడకు వ్యాప్తిస్తుంది. శ్వాస ఆడకపోవటం, వికారం, వాంతులు, మైకం వంటివి ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ మధ్య ముఖ్యమైన తేడాలు సులభంగా తెలుసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ మెదడును ప్రభావితం చేస్తుంది, అయితే హార్ట్ అటాక్ గుండెను ప్రభావితం చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రక్తనాళం గడ్డకట్టడం లేదా చిట్టడం వల్ల సంభవిస్తుంది, అయితే హార్ట్ అటాక్ సాధారణంగా రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటం వల్ల జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ రెండు తీవ్రమైన వైద్య పరిస్థితులు. తక్షణ వైద్య సహాయం అవసరం. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే అత్యవసర వైద్య సేవలను అందించడానికి ప్రయత్నించండి.